హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వీడియో అంటే మీషోలో కొన్ని శారీస్ కొనుక్కున్నాను అనమాట. ఆ శారీస్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదే అండి, నేను వేసుకున్నది. యాక్చువల్ రెడ్ కలర్ ప్లెయిన్ శారీ అండి. కిందేమో ఇలా ట్యాజిల్స్ వచ్చాయి చూడండి, చాలా బాగుందనమాట. కాటన్ అనమాట ఇది. దీనికి నేను ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. దీని కాంబినేషన్లో ఉంటుంది. కావాలి అనుకుంటే ఇలాంటిది కూడా టీషర్ట్ ఏదన్నా ఉంటుంది కదా, అలాంటి షర్ట్ లాంటిది కూడా ఇలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. చూడండి, మీరు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే మీరు ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు, లేదు ఇలా వేసుకోలేము అంటారు కదా, అలాంటి వాళ్ళైతే మాత్రం ఇలాగ బ్లౌజ్, ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇట్లా బ్లౌజులు మోడల్లో అయినా తీసుకోవచ్చు. దీనికి నేను ఏం చేశానంటే ఇలాంటిది ఉంటుంది కదా, ఈ నెక్లెస్ వేసుకున్నానండి. మీరు ఒకవేళ ఆప్షన్ మీకు ఒకవేళ ఇది ఇలాంటిది లేదు అంటే ఇది తక్కువ బడ్జెట్లో అవుతుంది, కొంచెం ఎలిగెంట్గా కనపడుతుంది కదా అని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ప్లెయిన్ శారీస్కి ఇలా మనం జ్యువెలరీతోనే కొంచెం హైలైట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇలా చేసే అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇది యాక్చువల్లీ నేను జనరల్ బజార్ దగ్గర తీసుకున్నాను అండి. 120 రూపీస్కి. చాలా ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు దీనికి ఏం షేడ్ అవ్వడం కానీ అలా ఏం లేదండి. చాలా ఇయర్స్ అవుతుంది, మ్యాక్సిమం 7-8 ఇయర్స్ అయితే మ్యాక్సిమం అవుతుంది. బాగుందనమాట. మీ దగ్గర ఇది కనుక లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు అంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది కదా, దాంతో మొత్తం పేరప్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఉంది కదా, ఇలా డిఫరెంట్గా వేద్దాము అని చెప్పి ఎప్పుడు వేసుకుంటా కదా ఆక్సిడైజ్ జ్యువెలరీస్, అందుకని చెప్పి ఇది వేసుకున్నాను నేను. నెక్స్ట్ శారీ అండి, చూడండి ఒకసారి. ఇది ఏంటంటే స్కై బ్లూ పైన ఎల్లో కలర్ వచ్చిందనమాట. ఎల్లో కలర్ చాలా మంచి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇది నేను చాలా మీషోలో అయితే ఎన్నిసార్లు యాక్టివ్ కార్డ్ చేయడం, ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉండేదండి. నేను బుక్ చేద్దాం అనుకుని అలా వదలకుండా ఇట్లా ట్రై చేసి దీన్ని బుక్ చేశాను అనమాట. ఇది ఎలా వస్తుందో అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సేమ్ అదే ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, అలాంటి క్లాత్ అనమాట. లెనిన్ కాటన్ లాగానే ఉంది, కాకపోతే డబల్ షేడెడ్ పైన, దీనిపైన ఈ ఫ్లవర్ వేశారు. పెయింటింగ్ అండి ఇది మొత్తము. ఏంటంటే ఇది పెయింట్ కూడా ఏం పోవట్లేదు. నేను ఒక వాష్ అయితే అయిపోయిందండి. ఇది వేసుకున్నాను నేను ఒకసారి స్కూల్కి వేసుకెళ్ళినప్పుడు. దీన్ని వాష్ చేస్తే కలర్ ఏం పోలేదండి, చాలా బాగుందనమాట. దీనిపైన బ్రౌన్ వచ్చేసి ఇలా వచ్చింది. అప్పుడు మనం ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకోవాలి అనేసి నేను కావాలని తీసుకున్నాను. ఇది ఇలా వచ్చింది. దీనికి సైడ్ వచ్చేసి ఇలాంటి ట్యాజిల్స్ వచ్చాయి, మీకు చూడండి, ఇలా ట్యాజిల్స్ వచ్చాయన్నమాట ఈ కలర్లో. ఈ ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. క్లాత్ కూడా ఇది చాలా బాగుంటుందండి. మరీ కాటన్ అనుకోండి ఇట్లా నిలబడిపోయినట్టు ఉంటుంది కదా, అలా కాకుండా ఇలాంటి కాటన్ అయితేనే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది. ఇలాంటి కాటనే ప్రిఫర్ చేస్తాను. అంటే లెనినే అనమాట ఇది. అలాంటి సేమ్ మీరైతే తీసుకునే ముందు అయితే మీరు ఒకసారి ఆలోచించాలంటే ఇది లెనిన్ కాటన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుందండి. మేబీ అంత క్వాలిటీ ఉండకపోయినా కానీ సేమ్ అదే క్లాత్ అనమాట, సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. దీనికి నేను బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది కదండి, బ్లౌజే నేను హైలైట్ చేసుకున్నాను. ఈ బ్లౌజు మీకు బ్లౌజుని చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి బ్లౌజు. యాక్చువల్లీ ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది మన పిల్లల దానికి ఫ్రాక్స్ కానీ అలాంటివి కుట్టడానికి వస్తుంది కదా, ఇలా ఉంటుంది క్లాత్. ఇలా హోల్గా ఉంటుంది కదా, ఆ క్లాత్ అండి ఇది. నేను యాక్చువల్లీ ఏంటంటే ఇది 80 పాయింట్స్ తీసుకున్నాను. 80 పాయింట్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను నేను. బ్యాక్ ఓపెన్ పెట్టించి ఈ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేయించలేదన్నమాట. లైనింగ్ వేయించకుండా ఇలా కుట్టించుకున్నాను. ఫ్రంట్ హై నెక్ పెట్టించేసా, పై వరకు పెట్టించి బ్యాక్ ఏమో ఇలా చిన్నగా పెట్టించాను అనమాట. మీకు బ్యాక్ వచ్చేసేసి ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టించా, చాలా కొంచెం డీప్గానే పెట్టించుకున్నాను అనమాట. ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది నాకు, అందుకని ఇలా పెట్టించుకున్నాను అండి. ఇదైతే ఇలాంటి కలర్ఫుల్ బ్లౌజ్ మాత్రం ఒకటి కుట్టించుకోండి, చాలా పనికి వస్తుందండి. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా శారీస్కి వేసుకున్నాను నేను. ఇక్కడ తీసుకునే ప్లెయిన్ శారీస్ కానీ ఇలాంటి ఫ్లవర్స్ కానీ రెడ్ కలర్ శారీ తీసుకొని ఇది వేసుకున్నా బాగుంటుంది. లేదు అంటారా మీరు ప్యారెట్ గ్రీన్కైనా బాగుంటుంది. ఇలా అంటే ఈ డార్క్ కలర్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను సైడ్ పిక్చర్ పెడతాను, ఎంత బాగుందో అండి. ఈ శారీకి బ్లౌజ్ భలే సెట్ అయిందండి. అందరూ అడిగారు అనమాట వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుందనేసి. మీరు కనుక ఇది ఒకసారి మీరు మీషోలో, యాక్చువల్లీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి, మీషోలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నవి లింక్ పెట్టడానికి రావట్లేదండి. నేను యాక్చువల్లీ కొనుక్కున్నవన్నీ కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటాయి. అంటే నేను సెలెక్టెడ్గానే కొనుక్కుంటాను, కొంచెం మంచిగా వెతుక్కొని, కొంచెం కాస్ట్ అయినా తక్కువైనా
తక్కువ బడ్జెట్కి వచ్చేలాగే చూసుకొని అది ఎక్కువ పెట్టచ్చు అంటేనే పెడతాను, లేకపోతే తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడే తక్కువ కొనుక్కోవడానికే ట్రై చేస్తాను. అవి ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట. అందువల్ల నాకు నెంబర్ పెడుతున్నాను. కోడ్ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం టైప్ చేస్తే వేరే వస్తువు ఉన్నాయన్నమాట. అందువల్ల మీకు అవ్వట్లేదు. నేను మోస్ట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ లేకపోతే మాత్రం కంపల్సరీ లింక్లే పెడుతున్నాను. మీరు అది ఒక్కటికి మాత్రం గుర్తుంచుకోండి. డిస్క్రిప్షన్లో ఏంటంటే అవి పెట్టట్లేదు అనుకుంటున్నారేమో, అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్లే పెట్టడానికి రావట్లేదు లింక్స్ అయితే. ఇది ఇలా ఉందన్నమాట. దీనికి నేను ఇలా సెట్ చేసుకున్నాను, మీకు చెప్పాను కదా. చూడండి, మీకు ఓవరాల్గా ఒకసారి లుక్ చూడండి. బ్లౌజు ఫ్రంట్, దిస్ వన్ బ్లాక్ సైడ్. ఇది శారీ అండి. క్లాత్ చూపిస్తాను ఒకసారి మీకు, పల్చ ఎలా వచ్చింది అనేసి. ఇది చూడండి, ఇలా ఉంటుంది క్లాత్ వైజ్. క్లాత్ కూడా ఇది దీని ఓవరాల్ లుక్ అండి. ఒకసారి మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇది నెక్స్ట్ శారీ అండి. వచ్చేసేసి ఇది ఒకలాంటి అంటే ఇటుకరాయి కలర్ ఉంటుంది కదా, సేమ్ ఆ కలర్లో వచ్చింది. దానికి బ్లాక్ కలిస్తే మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చింది దీని ట్యాజిల్స్. కానీ ఇది నాకు యాక్చువల్లీ 200కే వచ్చిందండి. దీనిది క్వాలిటీ చాలా అంటే చాలా తక్కువగా ఉందండి. అంత అంటే ఏదైనా పట్టేసినా కానీ మొత్తం పోగులు వచ్చేయడము. దీని కొంచెం అంటే మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చి కొనుక్కుంటే పర్వాలేదు, 1-2 సార్లు వేసుకోవడానికి. క్లాత్ అయితే వాటంతటంత మంచిగా లేదండి. మిగతా అన్ని శారీస్లో నేను ఇన్ని శారీస్ కొనుక్కున్నా కదా, వాటన్నిటిలో ఇదే అండి. క్లాత్ చాలా అంటే చాలా అంటే మంచిగా రాలేదు, నాకు మంచిగా అనిపించలేదు. కానీ కలర్ కోసం నేను ఉంచేసుకున్నాను. రిటర్న్ ఇవ్వచ్చు. మీషోలో ఏంటంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, కానీ రిటర్న్ ఇవ్వచ్చు. కానీ నాకు కలర్ కాంబినేషన్ వచ్చి సరేలే అన్నట్టుగా ఉంచేసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే మీరు మీషోలో మాత్రం ఖచ్చితంగా అండి వీటన్నిటి శారీస్ కూడా బ్లౌజెస్ కంపల్సరీ వస్తాయండి. బ్లౌజెస్ రాకుండా ఉండవు. నేనే రన్నింగ్ బ్లౌజెస్ ఎందుకు తీయడం, కొంచెం ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి కదా అని చెప్పేసి ఉంచేసుకుంటాను. కంపల్సరీ ఇప్పుడు చూపించే ప్లెయిన్ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ వచ్చింది. మీరైతే అది గుర్తుంచుకోండి. బ్లౌజ్ అయితే ఉంది కానీ నేను తీయలేదు, నేను తీయకుండా సెట్ చేసుకున్నాను అనమాట. ఇది ఇలా వచ్చింది ఓవరాల్గా. ఇది కొంచెం ఏంటంటే మరీ మెత్తగా ఉందండి. అసలుకి క్లాత్ కూడా చాలా అంటే చాలా ఇట్లా అంటే అంత క్వాలిటీ బాగుందని అనిపించలేదు. కొంచెం తక్కువ క్వాలిటీ లాగే అనిపిస్తుంది ఇదైతే చూస్తే కూడా, కానీ వేసుకున్నప్పుడు కూడా. ఓకే, దీనికి బ్లౌజ్ నేను ఎలా సెట్ చేసుకున్నా అంటే ఇదండి. ఇది కూడా క్రష్ క్లాత్లో టీషర్ట్ అనమాట. ఇది క్రష్ దాంట్లో అనమాట. ఇలా టీషర్ట్ తీసుకున్నాను. దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి చూడండి. హ్యాండ్స్ కోల్డ్ షో అంటే మనకి ఇట్లా డీప్గా ఉంటుంది కదా స్క్వేరు, అలా అనమాట. మొత్తం హ్యాండ్ అయితే ఇలా 3/4 హ్యాండ్ వస్తుంది. బెలూన్ హ్యాండ్స్ లాగా వస్తాయి అన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. కొంచెం పట్టేసినట్టుగా బాగుంటుంది అనమాట. ఎలాస్టిక్ వచ్చింది. ఎలాస్టిక్ పైన మనం ఏంటంటే నేను ఈ శారీకి ఎలా అంటే హ్యాండ్స్ అంటే ఫిల్స్ పెట్టాను అనమాట. శారీ పైన పెట్టేసేసి ఇలా బౌలాగా చేసుకున్నాను అనమాట. దీన్ని ఇలా చేసుకోవడానికి అనమాట. దీని లోపలికి నేను పెట్టేసేసి ఇట్లా బౌలాగా చేశాను అనమాట. చాలా బాగుందండి ఈ శారీ. ఇది బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కానీ ఇలా వేసుకోవచ్చు అనమాట. మనం ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, క్రాఫ్ట్ టాప్ జీన్స్ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, ప్లస్ శారీస్ పైన కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. 2-in-1గా అంటాం కదా, అట్లా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఉంది ఓవరాల్గా. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఈ బ్లౌజ్ అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి జూడియోలో. నేను యాక్చువల్లీ జూడియో కూడా వీడియో తీసాను, నేను మళ్ళీ మీకు పెడతాను. జూడియోలో కూడా ఆఫర్ నడుస్తుంది. మీకు దగ్గరలో కనుక జూడియో ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఇలాంటి ఆఫర్స్ ఉన్నవైతే చూడండి, తీసుకోండి. 150 రూపీస్, మళ్ళీ 79 కూడా పెడతారండి ఖచ్చితంగా. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళండి. 79లో అయితే కొన్ని టీషర్ట్స్ అయితే నేను 79, 99 అప్పుడు కూడా తీసుకున్నాను అనమాట. ఇలా దీన్ని ఓవరాల్ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసేసి ఇలా టీషర్ట్నే బ్లౌజ్ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ శారీ. దీనికి యాక్చువల్ ఏంటంటే ఇది గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, దాంట్లో బ్లాక్ మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చింది. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇది గ్రీన్. అది ఈ గ్రీన్కి బ్లాక్ అనేది మిక్స్ అయింది అనమాట. బ్లాక్ థ్రెడ్ మిక్స్ అయితే వచ్చింది కదా, అలా వచ్చింది. దీనిపైన ఏంటంటే దీని స్పెషాలిటీ ఇలా వచ్చాయి చూడండి. ఇవి ఇలా ఉన్నాయి చూడండి. 350 రూపీస్కి వచ్చింది ఈ శారీ. దీని శారీ అంతా ఏం లేవండి. ఎక్కడి నుంచి అంటే ఫిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కట్టు చెరుగులో అయితే ఏమీ ఉండవు ఇలాంటివి. ఈ స్టిక్కర్స్ అనమాట. ఇది కుట్టారు కూడా అండి. ఏంటంటే అతికించడం కాదు, ఇది స్టిచ్చింగ్ చేశారు చూడండి. ఇలా స్టిచ్ చేశారు. ఇది కూడా శారీ చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇప్పుడైతే ఇవి 400 అలా ఉన్నాయండి. ఏమైనా సేల్ పెడుతూ ఉంటారనమాట. దాంట్లో అయితే మీకు 300, 320కి అట్లా వచ్చేస్తాయి. నేను ఇది తీసుకున్నా. దీనికి యాక్చువల్లీ బ్లౌజు
అంటే మీరు ఒకవేళ వేసుకుంటే బ్లాక్ వేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలి అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఆ ఎల్లో కలర్ బ్లౌజు దీనికి సెట్ చేశానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. దీనికి ఇంతకుముందే చూపించాను కదా నేను, అలా అనమాట. ఇవి వచ్చాయి. నేను సైడ్ మీకు పిక్చర్ పెడతాను కాబట్టి మీకు ఇంకొంచెం క్లియర్గా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు క్లాత్ వైజ్ చూస్తారని చెప్పేసి ఇది చేస్తున్నాను. ఓకే అండి, నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను సైడ్ ఫొటోస్ పెడతాను వీటన్నిటికీ ఎలా సెట్ చేసుకున్నాను అనేది. ఫస్ట్ వచ్చి శారీ అండి. ఇది లెనిన్ కాటన్ అండి, ప్యూర్గా కాదు, షేడెడ్ వచ్చింది చూడండి. ఇప్పుడు డబల్ షేడెడ్లో వచ్చింది శారీ. పర్పుల్ కలర్ పింక్ కలర్ మిక్సింగ్లో వచ్చిందనమాట. కానీ చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వీటికైతే సైడ్ చూడండి ఇలా వచ్చాయి టాజిల్స్. అయితే మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. టాజిల్స్ చూడండి ఇలా వచ్చాయి, దీనికి ఇలా వచ్చాయన్నమాట. క్లాత్ కూడా కొంచెం అంటే లావుగా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. చూడండి చాలా పలుచగా ఉంటుంది కదా, కొంచెం మనం ఎలా మోల్డ్ అవ్వాలంటే అలా అవుతుంది. కాటన్ ఇదే దీని స్పెషాలిటీ అనమాట. చాలా బాగుంటుందండి. మీరు దీనికి నేను బ్లౌజ్ అంటే ప్లెయిన్, మొత్తం ప్లెయిన్ అండి, ఇంకెక్కడా రాలేదు. ట్యాజిల్స్ వస్తాయి, మొత్తం శారీ అంతా ప్లెయిన్గానే వస్తుంది. మీరు కావాలి అంటే చూడండి. దీన్ని మనకు ఇలా ప్లెయిన్ శారీస్ వచ్చిన వాటిని మనం ఎక్కువగా ఏంటంటే బ్లౌజ్తోనే హైలైట్ చేయాలి. బ్లౌజ్ అండ్ జ్యువెలరీయే ఎక్కువ హైలైట్ చేయాలండి. మీరు ఒకవేళ వీలైతే అలా తీసుకున్నారు అంటే దానికి తగ్గట్టు జ్యువెలరీ చేసుకుంటేనే లుక్ వస్తుంది. నేను బ్లౌజ్ ఎలా సెట్ చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను జూడియోలో తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చిందండి. ఈ బ్లౌజ్ చూడండి ఇలా క్రష్ లాగా వచ్చిందనమాట. మొత్తం ఇట్లా స్టిచ్చెస్ కింద ఇలా వస్తుందన్నమాట. ఇది కోల్డ్ షోల్డర్ లా వచ్చింది, ఇలా ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ నాకు ఎంత అంటే నేను ఇట్లాంటి చిన్నవి ఇలాంటి బ్లౌజెస్ మీకు కనుక ఇప్పుడు మీరు జూడియోలోకి వెళ్తే కనుక ఆఫర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఇలాంటివి తీసుకోండి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు మీరు సైజెస్ మీ సైజెస్లో ఎలాగో వస్తాయి కాబట్టి కోల్డ్ షోల్డర్ అంటే హాఫ్ వరకు ఉంటాయి కదా చిన్నవి, అలాంటివి తీసుకోండి. మీరు క్రాప్ టాప్స్ అంటాం కదా, అవి తీసుకున్నారనుకోండి ఇలా సెట్ చేసుకోవచ్చు. వీటికి నీట్గా అంటే మనం ఏంటంటే ఇవి వేసుకున్నాం అనుకోండి లుక్ ఉంటాయి. ఇలాంటి బ్లౌజ్ కుట్టించినా కానీ బ్లౌజ్ అయితే మనం పఫ్ హ్యాండ్స్ కానీ ఇలా పెట్టించాలంటే చాలా వేస్ట్ అవుతుంది, ఖర్చు అవుతుంది, ఎక్కువ కాస్ట్ కూడా అవుతుంది. ఇది 150 రూపీస్కి వచ్చిందండి మనకు. 150 రూపీస్లో మనకు బ్లౌజ్ ఎలాగో అవ్వదు, క్లాతే రాదు. అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. ఇది ఇట్లా వచ్చిందండి కోల్డ్ షోల్డర్, కానీ నేను కోల్డ్ షోల్డర్ లాగా కాకుండా నార్మల్గా వేసుకున్నాను. చాలా బాగుంది ఇది. చూడండి స్పన్ క్లాత్, ఈ కాంబినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఓవరాల్గా లుక్ అండి ఒకసారి చూడండి. ఇలా కాంబినేషన్లో వచ్చింది. శారీ వచ్చేస్తే నాకు 350 300 రూపాయ అండి. 320 300 అట్లనే పడింది. చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు 2nd నుంచి 4th వరకు ఆఫర్ ఉందన్నారు కదా, అప్పుడు చూడండి ఒకసారి మీరు.